నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బీజేపీ వైఎస్ఆర్సీపీలో రాహుకేతువులు ధ్వజమెత్తిన కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నదాతకు శాపంగా మారిన సీఎం జగన్ ప్రభుత్వంపై కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపణ నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలి అనంతపురం కలెక్టరేట్లో బీజేపీ కిసాన్ మోర్చా కమిటీ వినతి పత్రం చంద్రబాబు మినీ మేనిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లాలి టీడీపీ కార్యకర్తలకు సూచించిన కాకినాడ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము రాహుకేతువులుగా దాపరించాయని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో ప్రొద్దుటూరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ దేశాన్ని అప్పుల భారత్గా మార్చిందన్నారు 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానులు కాలంలో కేంద్ర ప్రభుత్వము 46 లక్షల కోట్లు అప్పు చేయగా 2014 నుంచి 2023 వరకు కేవలం 9 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వము 109 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందన్నారు దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు ఇండియా ఈజ్ ఫర్ సేల్ అన్నట్లుంది అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు మిత్రులందరికీ నమస్కారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఈ రెండు కూడా రాహు కేతువులుగా దాపురించాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి నేటి వరకు ఈ 9 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి ఈ దేశాన్ని అప్పుల భారత్ చేశాడు. రెండవది, దేశాన్ని అమ్మేస్తున్నాడు. ఇండియా ఈజ్ ఫర్ సేల్. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు తెగ అమ్మేస్తున్నాడు. మేమిద్దరం మాకిద్దరు అన్నట్లు కుటుంబ నియంత్రణ స్లోగన్. ఇద్దరు గుజరాతీలు అమ్మేవారు. రైతాంగం నడ్డి విరిచి కష్టాల పాలు చేసిన అన్నదాతకు సీఎం జగన్ రెడ్డి శాపంగా మారాడని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన చూస్తే అబద్ధాలతో ప్రజలను నమ్మించడానికి వచ్చాడని స్పష్టంగా అర్థమైంది అన్నారు. ఉమ్మడి జిల్లాలో అసలు కరువే లేదని చెప్పేందుకు సీఎం నానా ప్రయత్నాలు చేశారన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కరువుతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. తాగేందుకు నీరు లేక పెట్టిన పెట్టుబడులు చేతికి అందక అన్నదాతలకు చివరికి అప్పులే శరణ్యంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి పర్యటనలో జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేశారని, ఆ ప్రజల చేతులతోనే భూస్థాపితం చేయడం ఖాయమని ఆరోపించారు. పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జరుగుతుంది. అందులో భాగంగా
ఉన్నటువంటి కరెంట్ పరిస్థితుల మీద అలాగే విద్యా ఉపాధి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలయ్య గారిని కోరుతారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాయలసీమ కాంగ్రెస్ ఎన్ని అవుతున్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరుపుకోవడం లేదు. 75 సంవత్సరాలు ఈ నెల 6వ తారీఖు నుంచి 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా స్కూటర్ యాత్ర నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 7 రంగాల్లో ఈ జిల్లా అభివృద్ధి సాధించాల్సిన దానికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాం. వ్యవసాయం, నీటిపారుదల, అదేవిధంగా పరిశ్రమలు, ఉపాధి, విద్య, వైద్యం, సామాజిక తరగతులు, సంక్షేమ పథకాలు, ఈ 8 రంగాల్లో ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యల ద్వారానే ఈరోజు ఈ రాష్ట్రం జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి కృషి గత 4.5 సంవత్సరాలు ప్రభుత్వం చేపట్టలేదు. ముఖ్యంగా కళ్యాణదుర్గం మంత్రి గారి నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలోనే వెలుగుపం మండలం కరువు మండలంగా లేదు. కొన్ని కరువు ప్రాంతంగా ప్రకటించిన మండలాల్లో ఇప్పటి వరకు నిర్దిష్ట ప్రణాళిక చర్యలు కూడా ప్రకటించలేదు. కేవలం కరువు ప్రకటనతోనే కడుపు నిండదు. ఈరోజు జిల్లాలో 31 మండలాలు ఉంటే 28 మండలాల్ని కరువు మండలాలుగా ఈ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ముఖ్యమంత్రి గారు గత అనంతపురం ఉమ్మడి జిల్లాలోకి పర్యటించాడు. కానీ ఒక్క చర్య కూడా కరువుకు సంబంధించిన సహాయ చర్యల గురించి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అంటే ఇది కేవలం ప్రకటనలకే పరిమితమై ఎన్నికలకు వాడుకోవడానికి ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారే తప్ప నిజంగా కరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి. ఒకప్పుడు కళ్యాణదుర్గ తీవ్రమైన కరువు దుర్భిక్ష ప్రాంతం. ఈరోజు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా అనేక రకాల పండ్ల తోటలు, అదేవిధంగా ఇక్కడ డ్రిప్ సిస్టమ్ మీద ఆధారపడి టమోటాలు రాష్ట్రంలోనే అత్యధిక ఎక్కువగా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన టమోటాలకు మార్కెటింగ్ కానీ, అదేవిధంగా పండ్ల తోటల రక్షణకు అవసరమైన చర్యలు కానీ ఏ రకమైనటువంటి శ్రద్ధ ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెట్టడం లేదు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఈ నెల 15 విజయవాడలో పెద్ద ఎత్తున సభ జరపబోతున్నాం. ఈ సభకు అన్ని ప్రాంతాల నుంచి కదిలి రావాలని చెప్పేసి గ్రామాన మండలాల్లో సిపిఎం ఈ ప్రచార యాత్రను చేపట్టింది. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 6 నుంచి 9 వరకు జిల్లా వ్యాప్తంగా స్కూటర్ యాత్ర నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా జిల్లాలో వ్యవసాయం, నీటిపారుదల, అదే రకంగా పరిశ్రమలు, ఉపాధి, విద్య, వైద్యం, సామాజిక తరగతులు, సంక్షేమ పథకాలు, ఈ 8 రంగాల్లో సాధించాల్సినటువంటి అభివృద్ధి మీద ఈరోజు నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకోదలుచుకున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే కరువు మండలాల జాబితాలో ఒక మండలం లేదు. అదేవిధంగా కరువు ప్రకటనకు పరిమితమైంది. కానీ ఈ రోజు వరకు కరువు చర్యలకు సంబంధించి సహాయ చర్యలు, పంట నష్టపరిహారం ఎంత ఇస్తారు, గ్రామీణ వ్యవసాయ కూలీలు వలసలు పోకుండా ఏ రకంగా ఆపుతారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అనంతపురం కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓకి బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా కమిటీ వినతి పత్రం అందించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని రైతులు పడుతున్న ఇబ్బందులు, వర్షపాతము, పంటల నష్టపరిహారం కోసం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని బీజేపీ మోర్చా నాయకులు కోరారు. ఈరోజు అనంతపురం జిల్లా రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతన్నలు పడుతున్నటువంటి అనేక నష్టాలు, దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చేసి చూస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అనంతపురం ఆధ్వర్యంలో మొత్తం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 31 రెవెన్యూ మండలాలు గాను కేవలం 28 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి వీళ్ళు 3 మండలాలకి కరువు మండలాలుగా ప్రకటించకపోవడం చాలా బాధాకర విషయం. ఈ విషయం పైన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సంవత్సరంలో అత్యల్ప వర్షపాతం గత 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా లేనటువంటి వాతావరణం ఈ సంవత్సరం చూసినాము. ఇట్లాంటి పరిస్థితులలో వేసిన పంటకు పెట్టుబడి కూడా రాని పరిస్థితులలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం గమనించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి సరైన న్యాయంలో వాళ్ళందరికీ కరువు మండలాలుగా ప్రకటించి ఎకరానికి మినిమం 25,000 రూపాయలు చొప్పున ప్రకటించి నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అనంతపురం జిల్లా డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రకటించిన
మినీ మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్తకు ఉందని కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలను కాకినాడ పెద్ద మసీద్ సెంటర్ నుండి మెయిన్ రోడ్లో వ్యాపారస్తులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ పావని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్ చేతిలో మోసపోయారని, వారందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు పూర్ టు రిచ్, అన్నదాత, ఇంటింటికి సురక్షిత తాగునీటి కనెక్షను, మహాశక్తి, యువగలం, బీసీలకు రక్షణ చట్టం ఈ 6 పథకాలను చంద్రబాబు రూపొందించారన్నారు. మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టోకు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు చంద్రబాబు ప్రకటిస్తారని పావని పేర్కొన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలు ఇప్పుడు మెయిన్ రోడ్లోని ప్రతి షాప్ కూడా వెళ్ళి అక్కడికి వచ్చిన వినియోగదారులు కూడా అందజేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పేసి ఎందుకంటే కంపల్సరీ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ప్రజలు చెప్పే స్థితిలో ఉన్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా విసిగెత్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యాయం గెలుస్తుందని మేమందరూ ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం, తొందరలో జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళడం అనేది కూడా ఇప్పుడే అందుకు మార్పును బట్టి అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారితోనే సంక్షేమం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితోనే ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూరుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. రైతు భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు అభివృద్ధి చెందాలని బాపట్ల ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆకాంక్షించారు. వైఎస్ఆర్ రైతు భరోసా వరుసగా 5వ ఏడాది 2వ విడత పీఎం కిసాన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని బాపట్లలోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది. సత్యసాయి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో రైతులు చూసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు మన మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ పుట్టపర్తి నుంచి జరుగుతా ఉంది. ఈ మంచి కార్యక్రమానికి చిక్కటి చిరునవ్వుల మధ్య, చెలగటి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతను చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు తెలియజేస్తాం. ప్రతి ఒక్క దయచేసి కూర్చోండి. సభకు నమస్కారం. జిల్లాలో వైఎస్ఆర్ భరోసా పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించడం వైఎస్ఆర్ భరోసా పీఎం కిసాన్ పథకాల కింద 2,75,331 మంది రైతులకు రైతులకి చాలా సుదినం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన పంట కోతకు వచ్చే తరుణంలో ఈ సహాయం చేసి మనందరికీ ఖర్చుల్లో తోడ్పడుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమం చేయడం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ లాంచ్ చేయడం జరిగింది. మరి మన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే మరి వ్యవసాయ శాఖ చైర్మన్లకు, ఏడీ గారికి, రైతు
రైతులకి అందరికీ అభినందిస్తారని. మరి రైతులకి ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు మీరందరూ కూడా టీవీ ద్వారా వీక్షించడం జరిగింది. రాష్ట్రాన్ని యొక్క పరిస్థితులు మన జగన్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనకి మంచి చేశారు, సంక్షేమ సుపరిపాలన ఇస్తున్నాడు, అన్ని వర్గాల ప్రజల ప్రభుత్వం ఇది, మనందరి ప్రభుత్వం ఒక నమ్మకాన్ని మనం మరి పెట్టుబడి నిధి కింద కూడా రైతులకు 3 విడతలు జరుగుతుంది. మరి అలాగే ఈ క్రాప్ బుకింగ్ కానివ్వండి, 0 వడ్డీ రుణాలు కానివ్వండి, మరి ఏదైనా అకాల వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు కూడా పంట నష్టాన్ని కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. రైతుల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంటేనే రైతులకు ఒక పండగలాగా. కడప ఉక్కు పరిశ్రమను ప్రారంభించాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎక్కడా ఉద్యోగాలు కల్పించిన పాపాన పోలేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తానని అనేక హామీలు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ఆపాలి ప్రైవేటీకరణ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆపాలి ప్రైవేటీకరణ విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలి కడపలో హుక్కు పరిశ్రమ వెంటనే ఏర్పాటు చేయాలి కడపలో హుక్కు పరిశ్రమ వెంటనే జిందాబాద్ జిందాబాద్ దగ్గరికి రమ్మని స్లోగన్స్ చెప్పు. ఏర్పాటు చేయాలి కడపలో హుక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి కడపలో హుక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ను ఆపాలి ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ను ఆపాలి ప్రైవేటీకరణ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలను బంద్ విజయవంతం చేయడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపైన అలుపెరుగు పోరాటాలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది, కళ్యాణదుర్గం పట్టణంలో కూడా. అలాగే ఈ బంద్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 32 మంది విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ప్రాణదానం చేసి సంపాదించుకున్న విశాఖ హుక్కును ఈరోజు ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం. ఈ ప్రైవేటీకరణను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడపలో హుక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి కూడా ఏర్పాటు చేయని పరిస్థితి లేదు. అలాగే తూతూ మంత్రంగా సంవత్సరానికి ఒకసారి కడపలో స్టీల్ ప్లాంట్ను మీరు ప్రారంభిస్తారంటే శంకుస్థాపన చేయడానికి వస్తారు. సంవత్సరానికి వస్తే ఈ అబద్ధాల ముఖ్యమంత్రిని మోసం చేయడానికి మీకే ఈ ఆంధ్ర ప్రజలే దొరికారా? ఈ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అలాగే సాంఘిక సంక్షేమ మైనారిటీ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో చెప్పింది చెప్పినట్టుగా చేసిన మొట్టమొదటి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడు మళ్లీ మళ్లీ ఏపీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4 ఏళ్లలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ
మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా 4 సంవత్సరాల్లోనే, కేవలం 4 సంవత్సరాల్లోనే 98.5% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు. మరి టీడీపీ మేనిఫెస్టో చూసుకుంటే అది కేవలం బుక్కుల్లో మాత్రమే, వాళ్ళ మాటల్లో మాత్రమే ఉంది. అమలు అయితే అసలు మినిమం 30% నుంచి 50% కూడా అమలు చేసిందే లేదు. మరి మేనిఫెస్టోని మహాగ్రంథంగా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మరి మేనిఫెస్టోని చెత్తకుప్పలో పడేసే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ. మరి ఇంకా చూసుకుంటే రాష్ట్రం బాగుండాలి అంటే విద్య, వైద్యం, ఈ రెండు చాలా ముఖ్యమైన రంగాలు. మరి విద్యలో చూసుకుంటే మనం అనేక మార్పులు తెచ్చి నాడు నేడు కార్యక్రమాల కింద ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇప్పుడు చిన్న పిల్లలందరూ కూడా బాగా చదువు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల గుండె తలుపులు తట్టి వారి కుటుంబ అవసరాలను తీర్చి, వారి భవిష్యత్ అవసరాలను కనుగొని, వారి పిల్లల భవిష్యత్తులు కానీ, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కానీ, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేందుకు కానీ, మహిళలను లక్షాధికారం చేసేటువంటి కార్యక్రమం కానీ, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి జగన్ అవసరం ఎంతైనా ఉంది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త గంటంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా ఏకాభిప్రాయంతో మాట్లాడతాం. అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ అనేది ఉందా? వాళ్ళు వీధుల్లోకి వచ్చి చెప్పుకోవడానికి ఏముంది? 2014-19లో మేము ఇది చేశాము, అది జగన్ చేయలేదని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? వారు పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకుని అమ్మఒడి లాంటి కార్యక్రమం తెచ్చారా? డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని గద్దెనెక్కి మోసం చేసి, సంఘాలను నిర్వీర్యం చేసి, స్వయం సమృద్ధి సాధించడానికి లాంచింగ్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో 14 సీట్లలో కూడా ప్రజలు తెలుసుకుంటారు, మాకు TV5 లేవు, ఈనాడు లేవు, జ్యోతి లేవు, మాకు అబద్ధము ప్రచారం చేసే ఛానల్ లేవు, కేవలం మా కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు ప్రజలను, వాళ్ళ ప్రజల దృష్టికి ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకునిపోయి ఈ విధానాలు మన ప్రభుత్వ ప్రజా సంక్షేమం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రైతు సంఘం నేతలు రైతుల సాగునీటి కోసం 30 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. దేవనకొండ మండల కేంద్రంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి వీరశేఖర్ హంద్రీనివాకు గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేసి పి కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలని నిరాహార దీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా దేవనకొండ మండలంలో గుండ్లకొండ దగ్గర హంద్రీనీవకు స్లూయిస్ ఏర్పాటు చేసి గుండ్లకొండ, గుడిమిరాళ్ళ, బంటుపల్లి, బేతపల్లి, చిలించిలింల, బండపల్లి, కోటకొండ, మాచాపురం గ్రామాల వరకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు రైతులు ఈ 30 గంటల దీక్షా కార్యక్రమానికి పూనుకున్నారు. అదేవిధంగా ఆ డిమాండే కాకుండా దాదాపు 8 చెరువులు ఈ మండలంలో హంద్రీనీవ ద్వారా నింపుకునేటువంటి అవకాశం ఉంది. వాటిలో పెద్ద చెరువు అయినటువంటి నేలతలమరి చెరువు, అదేవిధంగా మాచాపురం చెరువు, కోటకొండ చిన్నోన్ చెరువు, మరి బండపల్లి చెరువు, అదేవిధంగా గుండ్లకొండ, గుడిమిరాలకు సంబంధించిన తుమ్మలకుంట, నిమ్మలబండి చెరువులు కూడా ఈరోజు నింపుకోవడం ద్వారా, మరి గుండ్లకొండ, ఆనకుంట నింపుకోవడం ద్వారా ఈరోజు ఈ ప్రాంతంలో 20,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో పాలకులుగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నాయకులందరూ ఈ విషయం గురించి మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇది గుర్తులేదనే పద్ధతిలో మరి నాటకాలు ఆడే పరిస్థితిలో
చాలా దుర్మార్గము. ఈరోజు మేము ప్రజాప్రతినిధులను అడుగుతూ ఉన్నాం. అడిగితే వాళ్ళకి మేము చెప్పలేదనే పద్ధతి, ఇది గుర్తులేదనే పద్ధతిలో నటిస్తూ ఉన్నారు. గతంలో ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు మంత్రి గారు మరి గుండ్లకొండ దగ్గర ఆ రోజు మరి పనులు సాగేటప్పుడు కూడా 3 రోజుల పాటు ఆ రోజు రైతులతో కలిసి ఆయన కూడా ఆందోళనలో పాల్గొన్నాడు. ఇక్కడ స్లూయిస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్లో పాల్గొన్నాడు. కానీ ఈరోజు మాత్రం దాని మీద నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు అక్కడ స్లూయిస్ ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 14 గ్రామాలకు, ఈ గ్రామాలే కాకుండా బుర్రకుంట, వెంకటాపురం, పల్లెదొడ్డి ఈ గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకుల వెన్నంటి ఉండి పాత కొత్త కలయికతో రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జు చదిపిరాల భూపేశ్ సుబ్బరామిరెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో పెద్దముడియం మండలం మోడిదిన్నె గ్రామానికి చెందిన 20 కుటుంబాలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలము ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె పుట్టినరోజు వేడుకలలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లైటర్ కావాలా? లైటర్ ఉంటుంది. ఒక్కరు లైటర్ తీసేది ఒకడే. బన్నా ఫోటో ఎడుతున్నా పోరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ వైఎస్ఆర్సీపీలో రాహుకేతువులు, ధ్వజమెత్తిన కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి. అన్నదాతకు శాపంగా మారిన సీఎం జగన్, ప్రభుత్వంపై కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపణ. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలి. అనంతపురం కలెక్టరేట్లో బీజేపీ కిసాన్ మోర్చా కమిటీ వినతి పత్రం. చంద్రబాబు మినీ మేనిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లాలి. టీడీపీ కార్యకర్తలకు సూచించిన కాకినాడ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.